హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో కర్ణుడు కుంతీదేవికి తన నలుగురు కొడుకులను తను చంపనని వాగ్దానం చేస్తాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సత్యము సార్థకలంకము జాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమవేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ఆ తరువాత హస్తినాపురం నుండి వాసుదేవుడు ఒక పక్షి ద్వారా విరాట నగరానికి సందేశాన్ని పంపుతాడు. ఆ సందేశాన్ని అర్జునుడు తీసుకొని విరాట రాజ్యసభలోకి వెళ్ళి, మాధవుని నుండి సందేశం వచ్చింది, హస్తినాపురి వారు శాంతి ప్రస్తావాన్ని తిరస్కరించారట, మనల్ని వెంటనే సైన్యాన్ని సిద్ధం చేసుకొని హిరణ్వతి నదీ తీరానికి రమ్మని ఆదేశించాడు అని చెప్తాడు. అది విని యుధిష్ఠిరుడు, శాంతి ప్రస్తావనను తిరస్కరించారా అంటే వారు వంశనాశనమే సరైనది అనుకుంటున్నారా అని అంటాడు. అప్పుడు విరాట మహారాజు, వంశనాశనం అనకండి సామ్రాట్, నవనిర్మాణానికి ఇది తొలిమెట్టు అని చెప్పండి అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు, మీరు చెప్పింది నిజమే మహారాజా. అర్జున, భీమ, మీరు మన మిత్రరాజ్యాలన్నిటికీ సందేశాన్ని పంపించండి. వెంటనే హిరణ్వతి నదీ తీరానికి వారి సైన్యంతో సహా సమావేశం కావాలని విన్నవించండి. పుత్రులారా, మీరు మీ శస్త్రాలను సిద్ధంగా ఉంచుకోండి, యుద్ధానికి సిద్ధం కండి అని చెప్తాడు. అప్పుడు భీముడు, మనం విరాటంలోని స్త్రీల రక్షణకై ఏవైనా ఏర్పాట్లు చేయాలి, లేకుంటే ఏదో ఒక కుతంత్రంతో పాంచాలి, సుభద్ర, ఉత్తరలపై హాని కలిగించాలన్న ఉద్దేశంతో దుర్యోధనుడు ఎవరో ఒకరిని విరాట నగరానికి పంపించవచ్చు అని అంటాడు. అదే సమయంలో ద్రౌపది అక్కడికి వచ్చి, అవసరం లేదు నాథా, యుద్ధ సమయంలో కురువంశానికి చెందిన స్త్రీలందరూ రణభూమిలోనే నివాసం ఉంటారు. మంచినీరు, భోజనం, బాధితుల సేవలు తదితర పనులన్నీ మేమంతా కలిసి చేస్తాము. యుద్ధంలో ఆ దుష్ట దుర్యోధనుడు వారి సోదరుల వధ నా సమక్షంలో జరిగినప్పుడే వారికి అర్థమవుతుంది, వారికి లభిస్తుంది దండనే కాని వీరస్వర్గం కాదని అని అంటుంది. ఆ తరువాత హస్తినాపురంలో దుర్యోధనుడు కోపంతో వాసుదేవుని ప్రతిమను తయారు చేసి దాని తలను విరక్కొట్టి, ఈ ప్రకారంగానే నిన్ను వధిస్తాను వాసుదేవా అని పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటాడు. అదే సమయంలో కర్ణుడు అక్కడికి వచ్చి, మిత్రమా దుర్యోధన అని పిలుస్తాడు. అప్పుడు దుర్యోధనుడు, నీవు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ స్నేహమేమిటో బాగా చూపించావు. రాజ్యసభలో ఆ వాసుదేవుడు నన్ను అంతగా అవమానిస్తుంటే నువ్వు ఆ వాసుదేవుడు పక్షాన ఎందుకు నిలబడ్డావు? యుద్ధం చేయవలసి వస్తుందని భయభ్రాంతుడికి గురి అయ్యావా? నువ్వే కాదు, మామయ్య, ఆ ముసలి భైరవుడు అందరూ భయభ్రాంతులయ్యారు అని అంటాడు. అప్పుడు కర్ణుడు, శాంతించు మిత్రమా, నేను భయభ్రాంతం చెందలేదు, అలాగే నీ పక్షాన్ని ఎప్పుడూ త్యజించలేదు. మృత్యువు నీకన్నా ముందు నన్నే కబలిస్తుంది అని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇక నేను ఈ ప్రతిజ్ఞను తప్పకుండా పాటిస్తాను. సందేశం వచ్చింది, మనం యుద్ధభూమికై వెళ్ళాలి. రామిత్రమా, విజయం నీకోసమే ఎదురు చూస్తుంది అని అంటాడు. వెంటనే శకుని, మేనల్లుడా, మనం ఇప్పుడు పశ్చిమాన ఉన్న హిరణ్వతి నదీ తీరానికి బయలుదేరి వెళ్ళాలి. నాపై నమ్మకముంచు మేనల్లుడా, ఇప్పుడు నీ పక్షాన అంతులేని బలముంది. విజయం తప్పకుండా నీకోసమే ఎదురు చూస్తోంది మేనల్లుడా అని చెప్తాడు. ఆ తరువాత భీష్ముడు హస్తినాపురం రాజ్యసభలోని సింహాసనాన్ని చూస్తూ తాను తన తండ్రికి చేసిన వాగ్దానాన్ని, ప్రతిజ్ఞలను, ధృతరాష్ట్రకు చేసిన వాగ్దానాలని తలుచుకుంటూ బాధపడుతూ సింహాసనం వైపు చూస్తూ సింహాసనానికి ప్రణామాలు చేస్తాడు. అదే సమయంలో విదురుడు అక్కడికి వస్తాడు. భీష్ముడు విదురునితో, మా నాన్నగారికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ నేను నా కుటుంబంలోనే అంతర్గత యుద్ధాన్ని ప్రేరేపించాను విదురా. నేను ఈ సింహాసనం యొక్క పవిత్రతను రక్షించేందుకు
నా జీవితాంతం ప్రయత్నం చేశాను, కానీ నా కళ్ళ ముందే ఇది ఇప్పుడు మలినమైపోయింది. నాకు తెలుసు, ఈ సింహాసనానికి నా రక్షణ లేకుంటే దుర్యోధనుడు యుద్ధం చేయాలన్న సాహసం ఎప్పటికీ చేసేవాడు కాదు అని అంటాడు. వెంటనే విదురుడు, కేవలం మీరు మీ ధర్మాన్ని నిర్వర్తించారు పెదనాన్న. మీరెప్పుడు హస్తినాపురిని సరైన మార్గంలో నడిపించాలనే ప్రయత్నం చేశారు అని అంటాడు. అప్పుడు భీష్ముడు, అంతటితో సరిపోదు విదురా. మా నాన్నగారు ఈ సింహాసనంపై కూర్చొని రాజ్యం చేయడం నేను చూశాను. వారి ధర్మపాలన నా కళ్ళారా చూశాను. వారి రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉండేవారు, దేవతలు ప్రసన్నులైనారు. ధర్మం, జ్ఞానం, సమన్యాయం ఈ మూడింటి ఆధారంతో కురురాజ్యం నిలిచింది. నాకు పూర్తి నమ్మకం ఉంది, యుధిష్ఠిరుడు కూడా ఇటువంటి పాలననే కురురాజ్యానికి అందిస్తాడని. అప్పుడే ధర్మం, జ్ఞానం, న్యాయం ఈ మూడింటి ఆధారంగా సింహాసనం నిలుస్తుంది. కానీ దుఃఖించవలసిన విషయం ఏమిటంటే ఆ దృశ్యాన్ని నేను చూడలేకపోవచ్చు. నేను ఈరోజు చివరిసారిగా ఈ సింహాసనాన్ని చూస్తున్నాను అని అంటాడు. భీష్ముడి మాటలు విని విదురుడు భయపడుతూ, పెదనాన్న, మీకు మృత్యువెందుకు లభిస్తుంది? మీకు స్వచ్ఛంద మృత్యు వరదానం ఉంది కదా అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు, విదురా, రణభూమిలో నా చేతిలో శస్త్రాలు ఉన్నంత వరకు పాండుపుత్రులు విజయం సాధించే అవకాశం లేదు. నా మృత్యు కారణం నా ముందుకు రానంత వరకు నేను రణభూమిలో శస్త్రాలను పట్టుకొని యుద్ధం చేయవలసిందే. మా నాన్నగారు నాకు ఇచ్ఛామృత్యు అనే వరాన్ని ఇచ్చారు. ఇప్పుడు నాకు మృత్యువు పైన కోరిక కూడా ఉంది. ఇప్పుడు నేను సంతోషిస్తున్న విషయం ఏమిటంటే విదురా, నన్ను అంతం చేయగల శక్తి పాండవుల పక్షాన ఉంది అని అంటాడు. భీష్ముని మాటలు విని విదురుడు ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఆ తరువాత పాండవులు, వారి మిత్ర సైన్యాలందరూ సమావేశమవుతారు. ద్రౌపది వారి కొడుకులకు, భర్తలకు వీరతిలకాన్ని దిద్దుతూ ఉంటుంది. ఆ తరువాత అభిమన్యుడు, సైన్యం ప్రయాణానికి సిద్ధంగా ఉంది పెదనాన్న. మా తమ్ముళ్ళు, ఉత్తరుడు, మేమంతా మా శస్త్రాలతో మీ ఆదేశం కోసం ఎదురు చూస్తూ ఉంటాము అని అంటాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, త్వరలోనే సేనాధిపతి వచ్చి పరీక్షిస్తారు అభిమన్యు, ఆ తర్వాతే ప్రయాణానికి ఆదేశిస్తారు అని చెప్తాడు. వెంటనే విరాట మహారాజు, సేనాధిపతి స్థానంలో యువరాజు భీమున్నే మీరు నియమించారు కదా సామ్రాట్ అని అడుగుతాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, లేదు మహారాజా, పితామహులు భీష్ముడు హస్తినాపురానికి సేనాధిపతి. వారిచే శస్త్ర సన్యాసం చేయించగలవారే మన సైన్యానికి సైన్యాధిపతిగా ఉండాలి అని అంటాడు. యుధిష్ఠిరుడి మాటలు విని అందరూ శిఖండిని వైపు చూస్తారు. వెంటనే పాంచాలి శిఖండిని నుదుట కూడా వీరతిలకాన్ని దిద్దుతుంది. శిఖండిని హరహర మహాదేవ అని చెప్పి సైన్యాన్ని సిద్ధంగా ఉంచుతుంది. ఆ తరువాత హస్తినాపురంలో దుర్యోధనుడు వాని సోదరులు ధృతరాష్ట్ర మహారాజు గాంధారి దగ్గరికి వెళ్ళి, నన్ను ఆశీర్వదించండి నాన్నగారు, ఈరోజు నేను నా హృదయంలో గుచ్చుకున్న ముళ్లను శాశ్వతంగా తీసివేయడానికి వెళ్తున్నాను అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు, ఏమని ఆశీర్వదించరు నా కొడుకులని? ఎక్కడైతే ఆశ ఉంటుందో అక్కడ భయం ఉండదంటారు. కానీ నీ విజయానికై ఆశ, నీ పరాజయ భయం విచిత్రంగా రెండూ ఒకేసారి వచ్చాయి. ఏమని ఆశీర్వదించాలో నాకే అర్థం కావడం లేదు. రణభూమిలో నీ పరాక్రమం అద్వితీయంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను అని అంటాడు. ఆ తరువాత దుర్యోధనుడు గాంధారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించండమ్మా అని అంటాడు. అప్పుడు గాంధారి, జీవితంలో ప్రకాశంతో నాకు పని లేదనుకున్నాను, అందుకే దీపాల వెలుగును పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు నాకు ఈ నీరు దీపాలను ఎలా రక్షించుకోవాలో తెలియడం లేదు. దుర్జయ, వికర్ణ, దుశ్శాసన కుమారులారా, మీరందరూ రణభూమిలో ఒకరినొకరును రక్షించుకోండి అని ఏడుస్తూ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, దుర్యోధన, నన్ను క్షమించు, నేను భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రమాణం చేశాను.
కానీ ఈరోజు నేను ఒక విషయం తెలుసుకున్నాను. జ్ఞానం, సమాధానాలతోనే భవిష్యత్తులో సుఖం లభిస్తుంది. ప్రతిజ్ఞల వలన భవిష్యత్తులో దుఃఖం లభిస్తుంది. మీ అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నానని బాధపడుతూ వారిని ఆశీర్వదించి పంపిస్తారు. దుర్యోధనుడు వాని తమ్ముళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు. ఆ తరువాత వాసుదేవుడు హిరణ్వతి నది తీరానికి చేరుకొని అక్కడున్న మట్టిని చూస్తూ ఉంటాడు. అదే సమయంలో ఇరుపక్షాల సైన్యాల వారు హిరణ్వతి నది తీరానికి చేరుకుంటారు. కౌరవుల తరపున దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు వారి 5గురు ముందుకు వస్తారు. పాండవులంతా కూడా వారి ముందుకు వచ్చి నుంచుంటారు. ఇరుపక్షాల వారు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఆ తరువాత వాసుదేవుడు ఇరుపక్షాల వారికి ప్రణామాలు చేసి, మీరందరినీ ఇక్కడికి పిలిపించడానికి కారణం ఏమిటంటే, మీ అందరూ తెలుసుకోవలసి ఉంది. ఈ స్థలం అత్యంత పవిత్రమైన స్థలం. పరశురామ ప్రభువు ఇక్కడ పాపులను సంహరించేటప్పుడు రక్తం 5 సరోవరాలుగా ఏర్పడింది. ఈ స్థలం శ్యామల పంచకంగా తెలియవచ్చింది. ఈ స్థలానికి ఉత్తరాన సరస్వతీ నది ప్రవహిస్తుంది. ఇక దక్షిణాన దుష్టద్వతి నది ఉంది. ఈ 2 నదుల మధ్య ఉన్న ఈ స్థలానికి పరశురామ ప్రభువు పూర్వీకుల ఆశీస్సులు ఉన్నాయి. ఈ స్థలంలోనే ధర్మ సంస్థాపన జరుగుతుంది. ఆ మహేంద్రుడు సమ్రాట్ కురునికి ఆశీస్సులు ఇచ్చారు. ఈ స్థలంలో యుద్ధం చేస్తుండగా ఎవరికైనా మృత్యువు సంభవిస్తే వారికి స్వర్గంలో స్థానం లభిస్తుందని, మీరు చేయనున్న ధర్మయుద్ధానికి ఈ ధర్మక్షేత్రం అత్యంత శుభప్రదమైనది అని చెప్తాడు. అప్పుడు భీష్ముడు, వాసుదేవ, ధర్మక్షేత్రమైన ఈ కురుక్షేత్రంలో యుద్ధానికై ఉత్సాహంగా సమావేశమయ్యే శుభతిథిని కూడా మీరే నిశ్చయించండి వాసుదేవ అని అడుగుతాడు. వెంటనే వాసుదేవుడు ఆ తిథిని మా సఖి ద్రౌపది ముందుగానే నిశ్చయించింది. కృత్తిక, రోహిణి నక్షత్రాల సంధి సమయాన మార్గశిర శుక్లపక్ష చతుర్దశి నాడు యుద్ధం ప్రారంభమవుతుంది. అంటే ఈ రోజు నుంచి 3 రోజుల తరువాత ప్రారంభమవుతుంది మహాభారతం అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.